తెలివైన కూతురు. ఒక ఆదివారం ఉదయం తుని పిచ్చుక ఇంటి పనులతో సతమతమైపోతుంది. రాత్రి గిన్నెలు తోమాలి, బట్టలు ఉతకాలి, మధ్యాహ్నానికి వంట చేయాలి. కాని బుజ్జి పిచ్చుక మాత్రం తన గదిలో మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ పైకప్పు మీదున్న బల్లి తన భవిష్యత్తు గురించి ఏమి ఆలోచిస్తుందా అని తీవ్రంగా విశ్లేషిస్తోంది. బుజ్జి, ఓ బుజ్జి, మహారాణిగారు, ఒక్కసారి మీ బంగారు పాదాలను ఇటు మోపగలరా తల్లి? బుజ్జి పిచ్చుకకు ఆ పిలుపు వినబడగానే వాళ్ళమ్మ ఏం పని చెబుతుందోనని వెంటనే కళ్ళు మూసుకొని పద్మాసనం వేసి శ్వాస మీద ధ్యానం పెట్టినట్టుగా నటించడం మొదలుపెట్టింది. తుని పిచ్చుక కూతురు నుండి సమాధానం రాకపోవడంతో దీని నాటకాలకు ఒక ఆస్కార్ అవార్డివ్వాలని తన మనసులో అనుకుంటూ విసుక్కుంటూ బుజ్జి పిచ్చుక గదిలోకి వచ్చింది. అక్కడ బుజ్జి ఒక యోగిలా ధ్యాన ముద్రలో ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి ఇది కొత్త నాటకం? ఏమైనా కొత్త యోగాసనం కనిపెట్టావా ఏంటి? లేపదా, ముందు నీ గది చూడు ఎలా ఉందో. పుస్తకాలన్నీ నేల మీద, బట్టలన్నీ మంచం మీద. నిన్న రాత్రి ఎక్కడేదైనా సుడిగాలి వచ్చి వెళ్ళిందా అన్నట్టుంది. అచ్చం ఒక దొంగలు పడిన ఇల్లులా ఉంది. ముందిదంతా సర్దు. అమ్మా, శాంతిజు, ఈ విశ్వంలో ప్రతిదీ దాని సహజ స్థితిలో ఉండడానికి ఇష్టపడుతుంది. నీవు దీనిని చిందరవందర అంటున్నావు. ఇక్కడ పడి ఉన్న ప్రతి పుస్తకం జ్ఞానానికి ఒక ఆధారం. ఇప్పుడు శుభ్రం చేస్తే ఒక అద్భుతమైన కళాఖండాన్ని నాశనం చేసినట్టు అవుతుంది. ఈ పాపం నాకు అంటకట్టకమ్మా. తుని పిచ్చుకకి కూతురి మాటలకు నవ్వాలో ఏడవాలో, చేతికందిన చీపులతో 4 దెబ్బలు వెయ్యాలో అర్థం కాలేదు. అమ్మో, నీతో నేను చచ్చిపోతున్నాను. కనీసం బయటకు వెళ్లి దుకాణం నుండి కొన్ని కూరగాయలన్నా తీసుకునిరా, వంట చేయాలి. అలాగేనమ్మా, మన ఇంటికి కావలసిన కూరగాయలు తీసుకుని వస్తాను. ఈ రోజు మన వంటగది తాజా కూరగాయల సువాసనతో కుమకుమలాడటం ఖాయం. అలా చెప్పి గదిలో నుండి బయటకు పరిగెత్తబోయింది. కాని గుమ్మం దగ్గరే ఆగి ఆకాశం వైపు చూస్తూ ముఖం ఆందోళనగా పెట్టింది. ఏమైంది? ఇప్పుడు ఆకాశంలో ఏం కళాఖండం కనబడింది? అమ్మా, ప్రమాదం. ఈరోజు సూర్యుడి నుండి అత్యంత ప్రమాదకరమైన కిరణాలు భూమి వైపు దూసుకొస్తాయని నేను నిన్న రాత్రి టీవీలో చూశాను. ఈ కిరణాలు నాలాంటి సున్నితమైన లేత చర్మమున్న నాపై పడితే చర్మం కమిలిపోయి రంగు తగ్గిపోతుందంట. ఓసి వేషాలదాడా, నీ డ్రామాలకు కొలతే లేదు. ఇదిగో, ఈ గొడుగు తీసుకుని వెళ్ళు. దీనికి సూర్యుడి కిరణాలు పడవు. ఇక నువ్వు తొందరగా వెళ్ళు. అమ్మా, నీ అమ్మాయికత్వం చూస్తుంటే నాకు చాలా ఇస్తుంది. ఈ రోజు గాలి చాలా బలంగా వీస్తోందని వాతావరణం శాఖ వారు టీవీలో చెప్పారు. నేను ఈ గొడుగు తెరిస్తే గాలి నన్ను గొడుగుతో పాటు ఒక పారాచూట్ల ఆకాశంలోకి ఎగరేసుకుని పోతుంది. అప్పుడు నేను ఏ పక్క ఊర్లోనో, పొరుగు రాష్ట్రంలోనో, లేదా ఏకంగా పాకిస్తాన్ లోనూ పడతాను. నీ కూతురు తప్పిపోయిందని నువ్వు కంగారు పడాలి. పోలీసులు ఎతకాలి, పేపర్లో వార్తలు రావాలి, టీవీలో బ్రేకింగ్ న్యూస్ రావాలి. ఇంత చిన్న కూరగాయల కోసం ఇంత పెద్ద అంతర్జాతీయ సమస్య అవసరమా చెప్పు? బుజ్జి చెప్పిన దానికి తుని పిచ్చుక నోట మాట రాలేదు. బుజ్జి అంతటితో ఆగలేదు. అంతేకాదమ్మా, నేనిందాకే బయట చూశాను. చిన్నుకాకి పన్ను చిలుక బయట క్రికెట్ ఆడుతున్నారు. నేనిప్పుడు బయటకెళ్తే వాళ్ళు నన్ను బలవంతంగా ఆటకు పిలుస్తారు. సచిన్ టెండూల్కర్ తర్వాత అంత గొప్ప బ్యాట్స్మన్ నేనే అని వాళ్ళకు తెలుసు. స్నేహితుల ఒత్తిడికి తలొక్కి నేను ఆటకు వెళ్తే కూరగాయల సంగతి మర్చిపోతాను. అప్పుడు మనకు భోజనం ఉండదు. ఆకలితో మనం బాధపడాలి. చూసావా, నేను దుకాణానికి వెళ్ళకపోవడం వల్ల ఎన్ని అనాథాలు తప్పుతున్నాయో. నేను ఇంట్లో ఉండటమే దేశానికి క్షేమం. నా ఈ త్యాగాన్ని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. తుని పిచ్చుకకు తన కూతురి తెలివికి తల తిరిగిపోయింది. సరేలే మహాతల్లి, నువ్వింట్లోనే ఉండి దేశాన్ని రక్షించు. నేను వెళ్లి తెచ్చుకుంటాను. నీలాంటి త్యాగమూర్తులు ఇంట్లో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి సంచి తీసుకుని బయటకు వెళ్ళింది. బుజ్జి పిచ్చుక హాయిగా ఊపిరి పీల్చుకుని అమ్మను ఒప్పించడం ఎంత సులభం అని అనుకుంటూ మళ్లీ గదిలోకి వెళ్లి హాయిగా పడుకుంది. అలా సాయంత్రం అవుతుంది. బుజ్జి నిద్రలేచి వాళ్ళమ్మతో, అమ్మా, కొంచెం టీ ఇస్తావా
టీ తాగాలనుంది అని అంటుంది. అప్పుడే బుజ్జికి తన స్నేహితుడు బన్ను చిలుక గుర్తొచ్చాడు. పాపం బన్ను అక్కడే ఆడుకుంటున్నాడేమో, వెళ్ళి వాడితో కాసేపు ఆడుకుని వస్తాను అని అనుకుంటూ వాళ్ళ ఇంటి వైపు బయలుదేరింది. ఇంతలో టీ తీసుకుని బుజ్జి గదిలోకి తుని వస్తుంది. అక్కడ బుజ్జి ఉండదు. దాంతో తునికి చాలా కోపం వస్తుంది. ఇది ఇంటికి రాని, అప్పుడు చెప్తాను దీని పని అని అనుకుంటుంది. బన్ను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లేసరికి అక్కడ చోటు చిలుక ఇంటి ముందున్న పెద్ద బియ్యం సంచులను ఎడ్ల బండి మీదకు ఎక్కిస్తూ కనిపిస్తుంది. ఆమె పాపం ఆ బరువైన సంచిని ఎత్తలేక చాలా ఇబ్బంది పడుతోంది. బుజ్జిని చూడగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. బుజ్జి, వచ్చావా తల్లి? కరెక్ట్ సమయానికి వచ్చావు. కొంచెం సాయం చెయ్యమ్మా. ఈ ఆఖరి సంచిని బండి మీదకు ఎక్కించాలి. ఒక్కదాన్ని ఎత్తలేకపోతున్నాను. బుజ్జి ఆ సంచి వైపు చూసింది. అది తనకంటే రెండింతలు పెద్దగా ఉంది. అమ్మా, ఈ పని నా వల్ల కాదు అని మనసులో అనుకుంది. అయ్యో చోటు అత్త, నేను నీకు సాయం చేయకపోతే ఎలా? కానీ ఈ సంచిని చూస్తుంటే నాకు భయమేస్తోంది. నేను దీన్ని పట్టుకుంటే దాని బరువుకి నేను అప్పడమైపోతాను. నీకు సాయం చేయబోయి నేనే ఒక పని అయిపోతాను. ఏం కాదులే బుజ్జి, ఇద్దరం కలిసి పట్టుకుంటే సులభంగా ఎత్తేయొచ్చు. నువ్వు అటు పట్టుకో, నేను ఇటు పట్టుకుంటాను. బుజ్జి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే బన్ను చిలుక అక్కడికొచ్చాడు. వాణ్ణి చూడగానే బుజ్జికి మెదడులో ఒక బల్బు వెలిగింది. అత్త, మనకు సాయం చేయడానికి మన ఊరి బాహుబలి వచ్చేశాడు చూడు. బన్ను ఉన్నాడు కదా, వాడొక్కడే ఈ సంచిని అవలీలగా ఎత్తేస్తాడు. వారికి ఇదొక లెక్కే కాదు. బన్ను చిలుక ఆ సంచిని చూసి, ఏంటే నేనెత్తాలా? నా వల్ల కాదు, నా చేతులు నొప్పిగా ఉన్నాయి. బుజ్జి వెంటనే బన్ను దగ్గరికెళ్ళి వాడి చెవిలో ఎవరికీ వినపడకుండా కాని వాడికి స్పష్టంగా వినపడేలా అంది. ఓడి పనుక, ఇప్పుడు నువ్వు ఆ సంచి ఎత్తుకుపోయావంటే నీ లవ్ మ్యాటర్ ఉంది కదా, ఆ పింకి పావడానికి నువ్వు రోజు పువ్వులు పంపిస్తున్న విషయం మీ అమ్మకు చెప్పేస్తాను, జాగ్రత్త. ఆ మాట వినగానే బన్ను ముఖం మాడిపోయింది. వాడు భయంతో బుజ్జి వైపు చూశాడు. వద్దు వద్దు బుజ్జి, ప్లీజ్ ఆ పని చేయకు. ఇదిగో ఇప్పుడే ఎత్తేస్తాను. అంతే. ఆ బన్ను వెంటనే ఆ సంచి దగ్గరకు వెళ్లి తన శక్తి మొత్తం కూడేసుకొని జై బజరంగబలి అంటూ ఒక్క ఉదుటిన ఆ సంచిని ఎడ్ల బండి మీదకు విసిరేశాడు. అది చూసి చోటు చిలుక ఆశ్చర్యపోయింది. అరే బన్ను, నీలో ఎంత బలముందా? నాకు తెలియనే తెలియదే. చూసావా అత్త, వాడికి కొంచెం ప్రోత్సాహం ఇస్తే చాలు, కొండలనైనా పిండి చేసేస్తాడు. సరే అత్త, నా స్నేహితుడి చేత పని చేయించాను కదా, ఇంక నేను వెళ్తాను. అలా చెప్పి బుజ్జి పిచ్చుక అక్కడి నుండి హాయిగా తన ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్లిపోయింది. మరో పనిని విజయవంతంగా తప్పించుకున్నందుకు గర్వపడుతూ. అలా బుజ్జి పిచ్చుక ఇంట్లోకొచ్చింది. కోపంగా కూర్చుని ఉన్న వాళ్ళ అమ్మని చూసి బుజ్జి తన మనసులో, అమ్మ బాబుయ్, అప్పుడు అమ్మకి టీ పెట్టమని చెప్పి నేను టీ తాగకుండా వెళ్ళాను, ఇప్పుడు ఏమంటుందో ఏమో అని కొంచెం భయపడుతూ ఉంటుంది. తుని బుజ్జిని చూసి, రండి మేడం గారు, ఇదిగో టీ ఇక్కడే ఉంది, రండి తాగండి, మీకోసమే ఎదురు చూస్తున్నా, బయట పనులన్నీ అయిపోయాయి కదా అని అంటుంది. అమ్మా, అంటే అది ఏమైందంటే. అప్పుడు తుని, ఆపు బుజ్జి, మళ్ళీ ఏదో ఒకటి చెప్తావు. నీకు బాగా తెలివితేటలున్నాయి, నాకేమంత తెలివి లేదు. నేనొక పొడ తక్కువ దాన్ని. నువ్వు చెప్పే మాయ మాటలు వింటూ నేనే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నాను. ఒక్కసారైనా అమ్మకి సాయం చేద్దామని అనిపించలేదా నీకు? ప్రతి పని తెలివిగా తప్పించుకుంటున్నావు. అన్ని పనులు చేసి ఎంత ఇబ్బంది పడుతున్నానో నీకు తెలుసా అని బాధపడుతుంది తుని. బుజ్జి కూడా చాలా బాధపడుతుంది. సరేనమ్మా, ఇక నుండి నువ్వు ఏ పని చెప్పినా చేస్తా అని అంటుంది. తుని బుజ్జి పిచ్చుక మాటలు విని చాలా సంతోషపడుతుంది. బుజ్జి, కొంచెం టీ పెట్టుకొని వస్తావా? ఇప్పటిదాకా నీతో మాట్లాడి తల పట్టేసింది అని అనగానే బుజ్జి తన మనసులో, అమ్మా ఇప్పుడే పని చెప్తుంది ఏంటి? నేను ఇందాక పని చేస్తానని నార్మల్ గా అన్నాను. అమ్మ దాన్ని సీరియస్ గా తీసుకుంది. సరేలే, ఇప్పుడు టీ పెట్టుకోపోతే నాతో మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది. ఎందుకు వచ్చిందిలే, వెళ్ళి టీ పెడతాం అని అనుకుని వెళ్లి టీ పెడుతుంది. బుజ్జి అలా వెళ్ళగానే తుని నవ్వుతూ, అమ్మయ్య, ఇది పని చేస్తుంది, లేదంటే
నా ముందే తెలివితేటలు చూపిస్తుందా? దానికి అంత తెలివుంటే దాని కన్న తల్లిని, నాకెంత తెలివుండాలి అని అనుకుంటుంది. అలా తుని బుజ్జి పిచ్చుక ముందు ఎమోషనల్ గా నటిస్తూ తన ఇంటి పనంతా బుజ్జి చేతనే చేయిస్తుంది. సోమరిపోతు బుజ్జి పిచ్చుక. బుజ్జి పిచ్చుక చాలా సోమరిపోతు. ఎప్పుడూ పడుకునే ఉండడం, ఆడుకోవడం తప్ప వేరే ఏ పని చెయ్యదు. తుని పిచ్చుక మాత్రం ఇంట్లో పని చేసుకుంటూ, పొలం పనులు చూసుకుంటూ చాలా కష్టపడుతూ ఉంటుంది. అదంతా చూసిన బుజ్జి పిచ్చుక ఏమాత్రమూ పట్టించుకోదు. దాంతో తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని బాగా తిడుతూ ఉంటుంది. అయినా కాని బుజ్జి పిచ్చుక ఏమాత్రం మారకపోవడంతో తుని పిచ్చుకకి ఏం చెయ్యాలనేది అస్సలు అర్థమవ్వదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఉదయాన్నే తుని పిచ్చుక పొలానికి వెళ్లవలసొస్తుంది. బుజ్జి పిచ్చుక బయట పడుకొనుంటుంది. ఇంట్లో ఏ పనులు అవ్వవు. అలాగే బయట ఊడ్చడం కూడా అవ్వదు. ఈరోజు తొందరగా పొలానికి వెళ్ళాలి. అసలు ఏ పనులు అవ్వనేలేదు. బయట ఊడవడానికి కూడా సమయం లేదు. వెళ్లి పుచ్చిని లేపుతాను. దానికి చెప్తాను, నేనొచ్చేసరికి ఈ ఒక్క పనైనా చేస్తుందేమో చూస్తాను. అలా అనుకుంటూ తుని పిచ్చుక బయటికెళ్లి బుజ్జి పిచ్చుకని నిద్ర లేపడానికని ప్రయత్నిస్తుంది. కాని బుజ్జి పిచ్చుక ఏమాత్రం లేవదు. చూస్తూ ఉండగా అప్పుడు బుజ్జి పిచ్చుకకు మెలకు వస్తుంది. అబ్బా, ఏంటమ్మా నిద్రపోతుంటే అలా లేపుతున్నావు? మంచి నిద్రలో ఉన్నాను కదా, ఇంకా సరిగ్గా తెల్లవారినట్టే లేదు. నేను పొలానికి వెళ్ళాలి బుజ్జి. నేనొచ్చేసరికి బయటంతా శుభ్రంగా ఊడ్చు. అంతే కదా, అదేంటి పని? ఊడ్చుతానులే, నువ్వు వెళ్ళు. కాసేపు పడుకొని లేస్తాను. ఏం చేస్తావో ఏమో, నీ సోమరిపోతుతనంతో పడలేకపోతున్నాను. అలా అనుకుంటూ తుని పిచ్చుక పొలానికి వెళ్లిపోతుంది. దాంతో బుజ్జి పిచ్చుక మళ్లీ ప్రశాంతంగా పడుకుంటుంది. చాలా సమయం గడుస్తుంది. అప్పుడే తుని పిచ్చుక పొలంలో పని చూసుకుని ఇంటికొస్తుంది. అప్పటికి కూడా బుజ్జి పిచ్చుక నిద్ర లేవకపోవడంతో తుని పిచ్చుకకి బాగా కోపం వస్తుంది. అమ్మో, ఇదింకా పడుకునే ఉంది. ఏం పిల్లో ఏంటో, చిన్న పని కూడా చెయ్యట్లేదు. అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇలా అయితే ఎలాగో ఏంటో. ఈ బుజ్జిని మార్చడం నా వల్ల అవ్వట్లేదు. ఇంకేం చేస్తాను? తుని పిచ్చుకకి చాలా కోపం వచ్చినా ఏమీ చెయ్యలేదు. దీని సోమరిపోత్తనాన్ని ఎలాగైనా వదిలించాలి. చెప్పిన చిన్న పని కూడా చేయలేదు. బారెడు పొద్దెక్కిన బండలా పడుకుంది చూడు. చెత్తంతా తీసుకెళ్లి మీద పోసేయాలి. ఎందుకులే, ఆ చెత్త పోసినా కాని అది తుడుచుకోవడం కూడా దానికి బద్ధకమే. అలా అనుకుంటూ తుని పిచ్చుకే అన్ని పనులు చేసుకుంటూ బుజ్జి పిచ్చుకని ఎలా అయినా నిద్ర లేపాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తుని పిచ్చుక కొన్ని నీళ్లు తీసుకుని వెళ్లి బుజ్జి పిచ్చుకపై చల్లేసి ఇంట్లోకెళ్లిపోతుంది. ఆ నీళ్లు పడడంతో బుజ్జి పిచ్చుక కంగారుగా వెంటనే లేస్తుంది. అమ్మా, వర్షం పడిపోతుంది బాబోయ్, తడిచిపోతాను. అవును, వర్షం ఏమీ పడట్లేదు కదా, మరి నా మీద నీళ్ళెలా పడ్డాయి? చుట్టూ ఎవరూ లేరు. ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. మంచి నిద్ర పాడైపోయింది. ఇక బుజ్జి పిచ్చుక లేచి ఇంట్లోకెళ్తుంది. తుని పిచ్చుకకు భలే ఆనందంగా ఉంటుంది. తాను పని చేసుకుంటూ ఉంటే బుజ్జి పిచ్చుక తన దగ్గరికి వెళ్తుంది. అమ్మా, బయట పడుకునుంటే నా మీద నీళ్లు పడ్డాయమ్మా. అయితే నేనేం చేయను? నాకెందుకు చెప్తున్నావు? మంచి నిద్ర పాడైపోయింది. నువ్వు కానీ నీళ్లు పోసావా? నాకదే పని మరి. రోజు నీ మీద నీళ్లు పోసి నేనే లేపుతున్నాను కదా. అయినా నేను పొలానికి వెళ్తూ ఒక్క చిన్న పని చెప్పాను. నువ్వు అది కూడా చేయలేదు. అందుకే ఆ దేవుడు అలా చేసుంటాడు. చిన్న పని కదమ్మా, నువ్వే చేసుకుంటావులే అని ఊరుకున్నాను. పెద్ద పని ఏమైనా ఉంటే చెప్పాల్సింది. అయితే చెప్పమంటావా పెద్ద పనిని? ఎందుకులే అమ్మా, చేసేసుకోలే. బుజ్జి పిచ్చుక అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇక తుని పిచ్చుకకు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. ఈసారి నుండి బుజ్జి పని చేయకపోతే అస్సలు ఊరుకోకూడదు. ఊరుకోవడం వల్లే ఇలా తయారైంది. ఏదో ఒక పని చెప్తూ ఆ పని చేయకపోతే ప్రశాంతంగా ఉండనివ్వను చూడు. తుని పిచ్చుక ఇంట్లో పనంతా చేసుకుంటూ ఉంటే అప్పుడు బుజ్జి పిచ్చుక రెడీ అయ్యి కూర్చుంటుంది. అది చూసి తుని పిచ్చుక తనకి ఏదో ఒక పని చెప్పాలని వెంటనే తనని పిలుస్తుంది. ఏంటమ్మా, ఎందుకు పిలిచావు? బుజ్జి, వెళ్ళి గిన్నెలు తోము. నాకింకా చాలా పనులున్నాయి. ఏంటి, గిన్నె
గిన్నెలు తోమాలా? నా వల్ల కాదు బాబోయ్, నేను చేయలేను. నీ వల్ల కాదంటే నేను చెయ్యను. అయినా అన్ని పనులు నేనే ఎందుకు చేయాలి? నువ్వు కూడా చేస్తేనే పనులు తొందరగా అవుతాయి. నా వల్ల కాదమ్మా, నాకు బాగా నిద్ర వస్తుంది. పని చేస్తేనే అన్నం పెడతాను. లేదు పని చెయ్యను అన్నావంటే ఈ రోజు నుండి నీ పనులేవి కూడా నేను చెయ్యను. అలా తుని పిచ్చుక బాగా గట్టిగా చెప్పడంతో బుజ్జి పిచ్చుకకి ఏం చెయ్యాలో తెలియదు. తప్పక గిన్నెలు తోమడానికని వెళ్తుంది. దానితో తుని పిచ్చుక చాలా ఆనందపడుతుంది. బుజ్జి పిచ్చుక తన మనసులో, అమ్మ ఏంటో ఇది గట్టిగా చెప్తుంది, ఇంకా ఈ గిన్నెలు తోమక తప్పేలా లేదు, ఏదో ఒకలా తోమేసి హాయిగా కూర్చుంటాను అని అనుకుంటుంది. ఇక బుజ్జి పిచ్చుక గిన్నెలను సరిగ్గా తోమకుండా అటు ఇటుగా తోమేసి పెడుతూ ఉంటుంది. అదంతా చూసుకోకుండా తుని పిచ్చుక మాత్రం బుజ్జి పిచ్చుక పని చేస్తుందని అనుకుంటూ ఉంటుంది. అమ్మయ్య, బుజ్జి మొత్తానికి పని చేస్తుంది. ఇలా చేస్తే చాలు. దీంతో గట్టిగా మాట్లాడితే తప్ప పని చెయ్యదని అప్పుడే తెలుసుంటే ఎప్పుడూ గట్టిగా మాట్లాడేదాన్ని. ఇప్పటికైనా అది మారితే చాలే అలా అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే బుజ్జి పిచ్చుక గిన్నెలు తోమేసి వెళ్లి కూర్చుంటుంది. అది చూసిన తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. ఏంటి బుజ్జి, అప్పుడే గిన్నెలు తోమేశావా? ఏమనుకుంటున్నావు నన్ను? తోమేశాను, చూసుకో కావాలంటే. ఏంటి, నిజంగానే ఇంత తొందరగా అయిపోయిందా? 10 నిమిషాలు కూడా లేవు. తుని పిచ్చుక వెళ్లి గిన్నెల్ని చూసుకుంటే అవస్సలు శుభ్రం లేకుండా ఉంటాయి. అది చూసి తుని పిచ్చుకకి బాగా కోపం వచ్చేస్తుంది. బుజ్జి పిచ్చుక మాత్రం హాయిగా పడుకొని చూస్తూ ఉంటుంది. ఏంటి బుజ్జి, ఇదేనా గిన్నెలు తోమడం అంటే? అంత చెత్తగా ఉంది. ఇప్పుడు వాటిని సరిగ్గా తోముతావా లేదా? నా వల్ల కాదమ్మా బాబు, నీ తోమను, కాళ్ళు చేతులు నొప్పొచ్చేస్తున్నాయి. ఛీ, నీకు చెప్పడం కన్నా నేను చేసుకోవడమే నయం. తుని పిచ్చుక తిట్టుకుంటూ వెళ్లి తానే మళ్ళీ గిన్నెలన్నీ కడుగుతూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక అమ్మయ్య అనుకుని టీవీ చూస్తూ ఉంటుంది. కాసేపటికి తుని పిచ్చుక స్టవ్ మీద పాలు పెడుతుంది. అప్పుడే సరుకులు తెచ్చుకోవడానికని వెళ్లాలని అనుకుంటుంది. బుజ్జి, నేను సరుకులు తీసుకొని వస్తాను. స్టవ్ మీద పాలున్నాయి, పొంగకుండా చూసి కాసేపుంటే కట్టయ్యే. అంతే కదా, కట్టాలే. నువ్వు కాని మర్చిపోయి ఆ పాలు కిందికి పొంగినట్టు చిన్న చుక్కున్నా కాని ఊరుకొని చెప్తున్నాను బుజ్జి. చిన్న చుక్కే కదా, ఉండదు చూడు, నేను స్టవ్ కట్టాను. బుజ్జి పిచ్చుకకి స్టవ్ మీదున్న పాలు చూడమని చెప్పి తాను సరుకులు తెచ్చుకోవడానికని వెళ్తుంది. కాసేపటికి పాలు పొంగిపోతూ ఉంటాయి. బుజ్జి పిచ్చుక అదంతా పట్టించుకోకుండా బద్ధకంగా కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. తుని పిచ్చుక సరుకులు తీసుకుని వస్తూ ఉండగా మహిగ్రద్ద కనిపిస్తుంది. ఏంటి తుని, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? సరుకులకు వెళ్ళాను మహి. అవునా, మీ బుజ్జిని పంపవలసింది కదా. దానికున్న బద్ధకానికి అది కదలడం కూడానా? అదొక్కటే తక్కువ. పోనీలే, చిన్నపిల్ల కదా, తెలుసుకుంటుందిలే. అది చిన్నపిల్ల, నువ్వు మరీను. అయినా నేనొచ్చేటప్పుడు పాలు స్టవ్ మీద పెట్టి కాసేపుండి కట్టు అని చెప్పి వచ్చాను. అది కట్టిందో లేదో చూడాలి. నేను వెళ్తాను మహి. అలా చెప్పి తుని పిచ్చుక కంగారుగా వస్తూ ఉంటుంది. ఇంతకీ ఇంట్లో పాలన్నీ పొంగిపోయి మాడిపోయి వాసన వస్తూ ఉంటాయి. ఆ వాసన ఇంటి పక్క నుండే చిచ్చుకాకి వస్తుంది. ఎక్కడ మాడు వాసన వస్తుంది, ఎక్కడో ఏదో మాడుతున్నట్టుంది, వెళ్ళి చూసొస్తాను. చిచ్చుకాకి బయటకొస్తుంది. అప్పుడే తుని పిచ్చుక వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఆ వాసన రావడంతో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. బుజ్జి, మాడు వాసన వస్తుందేంటి? అవునట్ట, నాకు కూడా వస్తుంది. మీ ఇంట్లో ఏమైనా మాడిపోయిందా? మా ఇంట్లో మాడితే మీ ఇంటికి నేనెందుకు వస్తాను? మీ ఇంట్లోనే మాడుతుంది. అమ్మో, అట మా అమ్మ పాలు పెట్టి స్టవ్ కట్టమని చెప్పి మరీ వెళ్ళింది. ఇంకా నన్ను చూస్తావే, వెళ్ళు కట్టు. కట్టానట్ట. బుజ్జి పిచ్చుక కంగారుగా వెళ్లి స్టవ్ కడుతుంది. ఇంతలో తుని పిచ్చుక వస్తుంది. ఆ వాసన రావడం చూసి తనకి అంతా అర్థమవుతుంది. పాలు మాడబెట్టేశావా బుజ్జి? అమ్మా, టీవీ చూస్తూ ఉన్నాను, మాడిపోయినట్టున్నాయి, మర్చిపోయాను. మర్చిపోవడం కాదే, నేను చూస్తూ ఉండమని చెప్పాను కదా. ఆ సోమరిపోతుతనం వల్ల ఇలా జరిగింది.
అయినా పుచ్చి ఇంట్లో ఉండి అది కూడా పట్టించుకోకపోతే ఎలా? ఇప్పుడు ఆ వాసన చూసి నేను రాకపోతే? అవునట్ట, తప్పు నాది. ఇలా ఉంటే చాలా ప్రమాదం కదా బుజ్జి. పాపం మీ అమ్మ మాత్రమే ఎన్ని పనులని చేసుకుంటుంది. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా, నీకు నేను సాయం చేస్తాను. చేసావులే, డబుల్ పని పెట్టకుండా ఉంటే చాలు. నా బంగారం లాంటి గిన్నె మాడిపోయింది నీ వల్ల. చిచ్చుకాకి తుని పిచ్చుక ఇద్దరు బుజ్జి పిచ్చుకని బాగా తిడతారు. బుజ్జి పిచ్చుక ఏమీ అనలేక అలా తిట్లు తింటూనే ఉంటుంది.